మోసంను మోసంతోనే జయించాలి. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. అది పెద్ద వటవృక్షం. దానిమీద ఒక కోతి నివసిస్తున్నది. ఆ కోతికి చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అధిక తాపత్రయం. అక్కడికి కొంత దూరంలో కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్న వెంకయ్య ఉన్నాడు. అతనికి కొబ్బరి తోట ఉంది. బోండాలు విడిగా, కొబ్బరికాయలు విడిగా అమ్మి ఎంతో సొమ్ము గడించేవాడు. అక్కడికి గ్రామంలోని వారు రావడం, కొబ్బరికాయలు కొనుక్కొని పోవడం జరుగుతోంది. ఎందరో వచ్చి బోండాలు కొట్టించి నీరు త్రాగి వెళుతుంటారు. ఆయన వ్యాపారం రోజు వేల మీద సాగుతోంది. ఇదంతా గమనించుతోంది కోతి. క్రమేపీ కోతికి ఒక కోరిక కలిగింది. తను కూడా కొబ్బరి బోండాలు అమ్మే వెంకయ్యలాగా తాను కూడా వ్యాపారం చేసి సాటి కోతులు అన్నింటిలోనూ పేరు గడించాలని, అందుకు ఏం చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టింది. వ్యాపారి గమనించకుండా చెట్టు కొమ్మల మాటున నక్కి అంతా చూస్తూ ఉన్నది. అది వ్యాపారి గమనించలేదు. తనేదో తన వ్యాపారం ఏదో తప్ప పరిసరాలు గమనించలేదు అతను. ఒకనాడు ఆ కోతి తన నివాసానికి కొంత దూరాన కోతులన్నింటినీ సమావేశపరిచింది. రేపటి రోజున మీకు ఒక విచిత్రమైన కాయను చూపించుతాను. దాని పేరు కొబ్బరికాయ అని. అది తింటే రుచిగా ఉంటుంది, నీళ్లు తీయగా ఉంటాయని కోతికి తెలియదు. అదేదో వింతగా కనిపించటంతో వింతకాయ అని అన్నది. ఆ కాయ నీకు ఎవరిస్తారు, ఎందుకిస్తారు అడిగింది వేరొక కోతి. ఇంతేనా మీకు తెలిసింది? నేను రోజూ మన జాతి దేవత దగ్గరకు వెళ్ళి కలుసుకొని మాట్లాడి రావడం మీరు గమనించడం లేదా? హనుమంతుడు అని ఈ జనం చెప్పుకుని దండాలు పెడుతుంటారే, ఆ హనుమంతుడే మన పోలికల్లో ఉన్న దేవుడు. ఆయన్ని ఒకనాడు నేను కలుసుకొన్నాను అంది ప్రధాన కోతి. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు అడిగింది మరో కోతి. నేను చెప్పిన వింతకాయలు గుట్టగా పోసి ఉన్నాయే, అక్కడే రోడ్డుకు ప్రక్కగా నిలబడి ఉన్నాడు మన దేవుడు అంది అసలు కోతి. మనందరము వెళ్ళి మాట్లాడదామా? చిన్న కోతి అంది. అందరితోనూ మాట్లాడడు ఆ దేవుడు, నాతో మాత్రమే మాట్లాడతాడు సమాధానం ఇచ్చింది అసలు కోతి. కోతులన్నీ పెద్దరికాన్ని అసలు కోతి మీదనే ఉంచాయి. ఒక్కసారి కోతి మోకంతా గుంపుగా వెళ్ళి కొట్టు బయట గుట్టగా పోసి ఉన్న బోండాలను, అవతల గదిలో గుట్టగా పోసి ఉన్న కాయల్ని కొట్టువాడు పసికట్టకుండా ఆ ప్రాంతంలో ఉన్న చెట్ల మీద, గోడల మీద తిరుగుతూ చూశాయి. అవి ఏవో కాయలు అనుకుంటున్నాయే కానీ కొబ్బరి బోండాలని, పీచు తీసి అమ్మకానికి పెట్టిన కొబ్బరికాయలని తెలుసుకోలేకపోయాయి. అయితే కాయలో నీళ్లు, కొబ్బరి ఉండటం వింతగా భావించి అక్కడికి వచ్చిన మనుషులు కొబ్బరి నీళ్లు త్రాగడం, కొబ్బరి తినడం స్పష్టంగా చూశాయి. మీరంతా నేను చెప్పినట్లు వింటే మీ అందరికీ రుచిగల తెల్లని మొక్కలు, కమ్మని నీళ్లు దక్కేటట్లు చేస్తాను అంది అసలు కోతి. ఆ కోతి చెప్పినట్లే నడుచుకుంటామని మిగిలిన కోతులన్నీ మాట ఇచ్చాయి. అంతేకాకుండా అన్ని కోతులు కలిసి ఆ కోతికి పెత్తనాన్ని కట్టబెట్టడంతో ఆ కోతిలో తలెత్తిన గర్వం ఇంతా అంతా కాదు. ఆ కోతులు అన్నిటికీ తనే అధిపతిగా పెత్తనం చెలాయించుతోంది. తనకు అవసరమైన పనులన్నీ మిగతా కోతులకు పురమాయించి చేయించుకుంటోంది. కొబ్బరికాయల కొట్లో మనుషులు ఎక్కువగా తిరగడం వలన లోపలకు వెళ్ళి ఒక్క కాయైనా పట్టుకెళ్లే అవకాశం లేకపోయింది. మిగతా కోతులు కాయల కోసం తొందరపడుతున్నాయి. అక్కడ కావలి వాళ్ళు ఉన్నారు. తీసుకురావడానికి వీలు పడదని చెప్పకుండా మన దేవుడు ఆజ్ఞ అయినప్పుడే ఆ కాయలు మనం తేవాలి అని ఏదో సమాధానం చెప్పేది అసలు కోతి. అయితే మనకు ఆ కాయలు ఎప్పటికీ చిక్కుతాయి అడిగింది ఆ కోతులలో పెద్దదైన ముసలి కోతి. దేనికైనా సమయం రావాలి కదా, ఎప్పటికిస్తాడో అడుగుతాను అంది యజమాని కోతి. అయితే ఆ కోతిలో దురాశ అధికమైంది. అది ఎవరో వ్యక్తి తింటూ కొంత కొబ్బరిని మిగిల్చి అవతల పడేసిన చెప్పల్ని పట్టుకుని పరిగెత్తింది. ఆ దగ్గరలో ఉన్న చెట్టు మీదకు ఎక్కి వేళ్లతో తీసుకుని కొబ్బరి తిన్నది. అప్పుడు దాని రుచి తెలిసింది. మిగతా కోతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ తీరికగా రోజూ తనే ఆ కాయను సంపాదించి తినాలనుకుంది. ఆ పనే ప్రారంభించింది. అక్కడి మనుషులు ఏమరపాటుగా ఉన్నప్పుడు వేగంగా పరిగెత్తుకు వచ్చి గుట్టగా పోసి కొబ్బరికాయల్లో నుండి 2 కాయలు తీసుకొని వేగంగా పరిగెత్తి చెట్టుపైకి ఎక్కి కొమ్మచాటున కూర్చుంది. కొబ్బరికాయను బలం ఉపయోగించి చెట్టు కొమ్మకు గట్టిగా కొట్టింది. కాయ 2 ముక్కలు అవడం, అందులో నీరు అంతా క్రింద పడిపోవడం జరిగింది. కొబ్బరి నీరు వృధా అవ్వకుండా
ఏ విధంగా పట్టాలో ఏ విధంగా త్రాగాలో తెలియలేదు ఆ కోతికి. నీరు పోయినా చిప్పల్లోని కొబ్బరి దక్కింది అనుకుంటూ తృప్తిగా తినసాగింది. కొబ్బరి రుచి దానికేం తెలుసు, దేవుడు అందించిన తీపి పదార్థం అనుకుంది. ఈ విధంగా రోజు మొత్తం మీద 5-6 కాయలు చేజిక్కించుకొని నీరు వృధా అవ్వడం, కొబ్బరి మాత్రం తినడం జరుగుతోంది. నీళ్లు వృధా అవ్వకుండా తాము తాగే విధానమేమిటో బోధపడలేదు. ఆలోచించినా సరైన జవాబు చిక్కడం లేదు. అయినా దాని పని అది నిరాటకంగా సాగించుకుంటోంది. మిగతా కోతులు ఏమిటని అడిగితే తమ దేవుడు హనుమంతుడు ఇంకా వరం ఇవ్వలేదని చెప్తుంది. కొబ్బరికాయలు బోండాలు విక్రయించే కొట్టువాడు కోతి చేసే దొంగ పనులను తెలుసుకొన్నాడు. ఆ కోతి వచ్చిన సమయంలో అదిలిస్తే అదే వెనక్కి తిరిగి పరిగెడుతోంది. అధిపతిగా ఏర్పరచుకున్న కోతి తమకు ఒక్క కాయన్నా అందివ్వకుండా అన్నీ అదే తినడంతో అనుమానం అధికమయ్యింది. తానే పెద్దగా చలామణి అవ్వటం ఇతర కోతుల్ని మోసగించటాన్ని సహించలేకపోయినాయి. అక్కడున్న హనుమంతుని విగ్రహంలో ఏమాత్రం కదలిక లేకపోవడం తమ రూపంలో ఉన్న బొమ్మ అనుకున్నాయి. కొట్లో అన్ని కాయలున్నా తమ చేత తినిపించని యజమాని కోతి కావాలనే మోసం చేస్తున్నదని అనిపించింది. తమను మోసం చేసిన ఆ కోతికి తగిన శాస్తి చేయాలని తలచాయి. ఏం చేయడానికి మిగతా కోతులకు తోచడం లేదు. అన్ని కోతులు సమావేశమైనాయి. వాటి అభిప్రాయాలు బయటపెట్టాయి. మోసంతోనే పగ సాధించాలని తలచాయి. ఇలా ఉండగా ఈ పని చేస్తున్నది ఒక కోతి అయినా అన్ని కోతులు దురాగతం చేస్తున్నాయి అని కొట్టు యజమాని అనుమానించాడు. వాళ్ళల్లో వాళ్ళు కూడా బలుక్కుని ఒక నిర్ణయానికి వచ్చారు. రహస్యంగా ఇనుప వల విసిరి కోతుల్ని బంధించేయాలనుకున్నారు. ఈ సంగతి ముసలి కోతికి తెలిసింది. మిగతా కోతులతో చెప్పింది. తమను మోసగించిన కోతిని వలలో చిక్కుకునేటట్లు చేసి కొబ్బరికాయల యజమాని దండనకు గురి చేయాలని అనుకున్నాయి. కోతులన్నీ ఒక్కసారిగా యజమాని కోతి వద్దకు వచ్చాయి. మన మర్కట దేవుడు మాకు కనిపించారు, అందర్నీ ఈ రాత్రి రమ్మనమన్నారు. కొట్లో కాయలు అన్నీ తానే దగ్గరుండి మనకి దక్కించుతానన్నారు. అందుకు ఏం చేయమన్నాడో తెలుసా? మా అందరినీ వరుసలో నిలబడమన్నాడు. నిన్ను కొట్లో ఉండి ఆ కాయలను మా మీదకు విసరమన్నాడు. అవన్నీ ఓ చోట చేర్చి అందరికీ పంచుతానన్నాడు. నువ్వు వస్తావా? సరే, లేదా మాలోనే ఒకరు కొట్లో ఉండి కాయలు విసురుతారు, ఏమంటావు అని అడిగింది ముసలి కోతి. అధిపతి కోతి ఆ కోతుల మాట నమ్మింది. తను వాళ్లతో చేరకపోతే తనకు ఒక్క మొక్క కూడా దక్కదనుకుంది. కోతులన్నీ చుట్టూ ఉంటే కొట్టువాడు మాత్రం ఏం చేయగలడు అనుకుంది. వాళ్ళు చెప్పినట్లే చేయడానికి అంగీకరించి ఆ రాత్రి వేసుకున్న పథకం ప్రకారం అధిపతి కోతి కొబ్బరికాయల గుట్ట మీద నిలబడింది. మిగతా కోతులు చుట్టూ తిరుగుతున్నాయి. 1, 2, 3 కాయలు అందుకుని బయట కోతుల వైపు విసిరింది. అంతే, అదే సమయంలో పెద్ద ఇనుప వల వచ్చి గుట్ట మీదున్న యజమాని కోతిని బంధించింది. అప్పుడు ఆ కోతులన్నీ నవ్వుతూ మోసంతోనే జయించాము